ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. నా పేరు ప్రిసిల్లా శామ్యూల్. నేను మీకోసం ఒక మంచి కథని చెప్పాలి అనుకుంటున్నా. మీకు తప్పకుండా ఈ కథ నచ్చుతుందని నాకు తెలుసు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను ఈ కథను విన్నాను. చాలామందికి నచ్చిన కథ ఇది. చాలా మంచి కథ కూడా. చాలామంది చాలా ఇష్టంగా చదివారు. ఇది కథ కాదు, నిజానికైతే 100 సంవత్సరాల క్రితం జర్మనీ దేశంలో జరిగిన నిజమైన జీవితం, ఇది చరిత్ర. ఓకేనా పిల్లలు, మీరు తప్పకుండా శ్రద్ధగా ఈ కథని వినాలి. ఇందులో మనకు చాలా మీకు నచ్చే విషయాలు చాలా ఉంటాయి, తెలుసా. ఈ కథ పేరేంటంటే పూల గంప. మరి కథలోకి వెళ్ళిపోదామా? మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీరు అటు ఇటు వెళ్ళకుండా చక్కగా శ్రద్ధగా కూర్చొని మీరు ఈ కథని వినాలి. మరి మీరు శ్రద్ధగా వింటారు కదా? ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. ఈ కథని 22 భాగాలుగా వ్రాసారు, అంటే 22 పార్ట్స్. మనం అంతా కథ ఒకే రోజు చెప్పుకున్నా కానీ మీకు వినాలి అనిపించదు, విసుగొస్తుంది. కాబట్టి ఒక్కొక్క భాగాన్ని మనం ఒక్కొక్క రోజు విందాం. ఓకేనా? సరే, ఈరోజు కథని ప్రారంభిద్దాం. ఈ కథలో స్టార్టింగ్లో ఎవరెవరు ఉంటారంటే, మేరీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్నేమో తోటమాలిగా పనిచేస్తూ ఉంటాడు. అంటే తోటలో పని చేస్తూ ఉంటాడు. ఆయన తోటమాలి కూడా కాదు, తోటమాలి దగ్గర హెల్ప్ చేసేవాడు. చాలా పేదవాళ్ళు మేరీ వాళ్ళ నాన్న కూడా. మేరీకి మదర్ ఉండదు, తల్లి లేదు. మేరీ, జేమ్స్ మాత్రమే. వాళ్ళు ఇద్దరి గురించే ప్రారంభంలో ఉంటుంది. మీరు శ్రద్ధగా వినాలి. ఓకేనా? మరి కథలోకి వెళ్దామా? జేమ్స్, ఇంకా నీ పూల చెట్లకు నీళ్లు పోయేట పూర్తి కాలేదా? త్వరగా రా, ఈ చెట్టు మీదకెక్కి పందిరి కొమ్మలను తీసివేయవలను అని అరిచెను తోటమాలి. ఆ భవనం ఆవరణంలో ఉన్న పూల చెట్లను పెంచుటలోనూ అతనికి దినమంతా సరిపోయేది. అయినను తోటమాలి తన సహాయకుడైన జేమ్స్కు ఎక్కువ పని చెప్పి కష్టపెట్టుచుండేవాడు. అర్థమైంది కదా? జేమ్స్ తోటమాలి దగ్గర హెల్ప్ చేసేవాడు. ఆ తోటమాలి ఏం చెప్తే, తోటమాలి అంటే ఎవరు? మన గార్డెన్ ఉంటుంది కదా, పూల చెట్లు, అందులో పని వాళ్ళని తోటమాలి అంటారు. ఆయన దగ్గర జేమ్స్ హెల్ప్ చేసేవాడు. అయితే జేమ్స్ని చాలా పని చెప్పేవాడు అతను, ఆ తోటమాలి. అయినా కానీ జేమ్స్ అసలు విసుక్కోకుండా చెప్పిన పనల్లా కూడా చాలా నెమ్మదిగా మంచిగా చేసేవాడు. జేమ్స్ ఒక నిరుపేద అనాథ బాలుడు. జేమ్స్ కూడా అనాథ బాలుడు, అంటే ఆయనకి తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. మనం విన్నాం కదా, తోటమాలి ఎంత పని చెప్పినా సనుక్కోకుండా చేసేవాడు. ఎందుకు అంటే జేమ్స్ వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయే ముందే ఆయనకు మంచి విషయాలు చెప్పి దేవుని భయాన్ని గురించి, దేవునిలో ఎలా పెరగాలి విషయాలన్నీ ఆయనకు చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ ఆయనకి బోధించారు. అది సంగతి. 100 సంవత్సరాల క్రితం జర్మనీ దేశంలో ఐస్బర్గ్ పట్టణంలో జరిగిన వాస్తవ గాథ. ఇది ఎవరో ఊహించి రాసిన స్టోరీ కాదు. ఇది నిజంగా జరిగిన దానినే కథలాగా వ్రాసారు. ఇంకా చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా కూడా చక్కగా రాశారు. అర్థమైందా? సరే, మరి వినండి. చాలా ఒబీడియంట్గా ఉండేవాడు. అదే టైంలో చాలా యాక్టివ్గా కూడా ఉండేవాడు. ఆయనను చూస్తే అందరికీ చాలా ఇష్టం అనిపించేది. క్రీస్తును ప్రేమించు అంటే దేవుని అంటే చాలా ఇష్టంగా, ప్రేమతో అందరితో కూడా స్నేహంగా ఉండేవాడు. యజమాని కుమారుడు జేమ్స్ను మంచి స్నేహితులు. అయితే జేమ్స్ మంచివాడిగా చూసినప్పుడు ఆ తోట ఓనర్ ఏం చేశాడంటే, జేమ్స్ని పిలిచి ఆయన పిల్లలు చదువుకునే సమయంలో జేమ్స్ కూడా చదువుకునేలాగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆ తోట యజమాని కొడుకు జేమ్స్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కూడా. ఈ తోట ఓనర్ వాళ్ళ కొడుకు జేమ్స్కి ఫ్రెండ్ అయిపోయాడు కదా. ఆయన చదువుకోవడం పూర్తయిపోయినాక ఫారిన్ వెళ్తారు కదా, చాలామంది అన్నయ్యలు అక్కలు అమెరికా వెళ్ళి అలా చదువుకుంటారు కదా. అలాగే ఇతను కూడా వెళ్ళి చదువుకునే టైంలో జేమ్స్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఇప్పుడు జేమ్స్ వాళ్ళ ఓనర్ వాళ్ళ కొడుకు ఇద్దరే ఉన్నారు. ఆయన కొడుకుని జేమ్స్ చాలా బాగా చూసుకునేవాడు. విదేశాలకు వెళ్ళడం, కృత వ్యక్తులను చూడడం, అక్కడున్న వాతావరణం అంతా చూడడం, ఆయనకు చాలా క్రొత్త విషయాలు జేమ్స్ నేర్చుకున్నాడు.
మనం కూడా అంతే కదా, కొత్త ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణం అంతా చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అంతేనా? విదేశాలలో వాళ్ళ కొడుకు చదువు అంతా పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసారు వాళ్ళు. అప్పుడు ఆ యజమాని అతన్ని పిలిచాడు, ఆ ఓనర్, తోటకి ఇంటికి యజమాని అతన్ని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నువ్వు చాలా మంచివాడివి కదా జేమ్స్, అందుకే నీకు వియన్నాలో నాకు ఒక భవనం ఉంది, ఆ భవనం అంతటిని నువ్వు చూసుకోవాలి, అందుకే అది నీకు అప్పగించాలి, నీకు హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకుంటున్నాను, నువ్వేమంటావు అన్నాడు. అప్పుడు జేమ్స్ ఏం ఆలోచించాడంటే, జేమ్స్కి పని చేయడం కష్టం కాదు, కానీ వాళ్ళందరూ కూడా యేసు ప్రభు అని తెలుసుకున్న వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండడం జేమ్స్కి ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే తోటలో పని చేయడం, సహాయం చేయడం జేమ్స్కి ఇష్టమే, కానీ ఒక ఇంటి బాధ్యత చూసుకోవాలంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు ఉట్టిగానే అనుమానిస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి జేమ్స్కి ఇష్టపడలేదు. అందుకని, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, ఎంత గొప్ప బాధ్యత నాకు వద్దు, ప్రస్తుతం ఉన్న పనే చాలు అని వినయంగా చెప్పాడు. అయ్యా సారీ, నేను అంత పెద్ద పని చేయలేను, ఇప్పుడు నాకుంది కదా తోటమాలి దగ్గర పనిచేసేది, తోటలో పనిచేసేది, ఆ పని నాకు చాలు అన్నాడు. ఆ యజమాని కూడా బలవంతం చేయలే, ఇంకా ఆ ఓనర్ కూడా అతన్ని ఏమీ బలవంత పెట్టలే. ఆయనకు జేమ్స్ అంటే చాలా ఇష్టమే, కాబట్టి జేమ్స్ని ఏం బలవంత పెట్టకుండా జేమ్స్ అంటే ఆయనకున్న ఇష్టాన్ని బట్టి ఆయనకు ఒక చిన్న ఇంటిని, ఒక చిన్న తోటని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కొడుకుతో పాటు విదేశాలకు వెళ్ళొచ్చాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు, కాబట్టి ఏదో ఒకటి జేమ్స్కి ఇవ్వాలని ఆయనకు అనిపించింది, కాబట్టి ఆ విధంగా ఇచ్చాడు. ఇంటి చుట్టూ ఉన్న పండ్ల తోట, కూరగాయ మొక్కలు జేమ్స్కు ఎంతో సంతోషం కలిగించేవి. జేమ్స్ పెద్దవాడైన తర్వాత ఇంకా కొంచెం స్థిరపడ్డాడు కదా, ఆయనకు ఒక ఇల్లు, ఒక చిన్న తోట కూడా వచ్చింది, కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. కానీ ఏంటంటే పుట్టిన పిల్లలు అందరు చనిపోయేవాళ్ళు. కానీ చివరికి మేరీ ఒక పాప పుట్టింది, ఆ పాపకి మేరీ అనే పేరు పెట్టారు. అయితే ఈసారి ఏం జరిగిందంటే పిల్లలు కాదు, మేరీ వాళ్ళ మమ్మీ చనిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మేరీకి మమ్మీ లేదు, ఉందెవరు? ఒక డాడీనే, అంటే జేమ్స్. ఈ జేమ్స్ ఏం చేసేవాడు, చాలా ప్రేమగా, చిన్నప్పుడే కదా మేరీ వాళ్ళ మమ్మీ చనిపోయింది, కాబట్టి జేమ్స్ చాలా ప్రేమతో పెంచేవాడు. కానీ ప్రేమిస్తున్నానని ఆమెని గారభం చేయలేదు, ఆమెకు దేవుని గురించి చెప్పేవాడు, మంచి అలవాట్లని నేర్పించేవాడు, ఎంతో క్రమశిక్షణతో, డిసిప్లిన్తో మేరీని పెంచేవాడు. అంతేకాకుండా ప్రార్థించడం కూడా అవసరమని చెప్పేవాడు. అర్థమైందా? 15 years రాగానే మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా తనే తీసుకుంది. ఇంకా ఊరికే వాళ్ళ నాన్ననే చేయాలి అని అనుకోలే మేరీ. ఎవరైనా చేస్తారా అలా? 15 years అప్పుడు చేయం కదా, మనమైతే అన్నీ మమ్మీనే డాడీనే చేసి పెట్టాలి మనకి అనుకుంటాం. కానీ మేరీ అలా కాదు, 15 years నుండి పూర్తిగా ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ నాన్న గురించి అన్నీ తనే తీసుకుంది. చూద్దామా? ఇంకా ఇల్లు చిన్నదైనా చాలా శుభ్రంగా పెట్టుకునేది, మంచి రుచికరమైన ఆహారం తయారు చేసేదంట. అలాగే వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకుంటుందో అలాగే వాళ్ళ నాన్నని ఆమె కూడా మంచిగా చూసుకునేది, అంటే టైంకి భోజనం పెట్టడం అన్నీ చేసేది. అంతేకాకుండా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని మళ్ళీ తోటకెళ్ళి వాళ్ళ నాన్నకి సహాయం చేసేది. తోటలో ఉన్న అందమైన పూలంటే మేరీకి ఎంతో ఇష్టం. అది గమనించిన తండ్రి అనేక రకాల పూల చెట్ల విత్తనాలను తెచ్చి తోటలో విత్తెను. రంగురంగుల పూలు తోటంతా విరబూయిచుండెను. మేరీ ఈ పూలన్నిటిని చూసి చాలా ఆశ్చర్యపోతున్నప్పుడు వాళ్ళ నాన్న మేరీ దగ్గరికి వచ్చి, మేరీ, ఈ అందమైన పూలను చూస్తున్నావు కదా, వీటిని చూసినప్పుడల్లా వీటిని సృష్టించిన దేవుడే నీకు జ్ఞాపకం రావాలి, అంతేకాదు ఆయన కట్టడలు నీకు గుర్తు రావాలి, అంటే దేవుని కమాండ్మెంట్స్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని మేరీకి వాళ్ళ నాన్న చెప్తున్నాడు అనేది. వాళ్ళ నాన్న మాటలంటే మేరీకి చాలా ఇష్టం అనిపించేవి. అంతేకాకుండా దేవుని గురించి కూడా మేరీ ఎంతో సంతోషించేది. తండ్రి ఏదైతే చెప్తాడో ఆ విధంగానే ఆమె ప్రవర్తించేది. ఉదయమే అంటే సన్ రైజ్ అవ్వకముందే వాళ్ళ నాన్న జేమ్స్ లేచేవాడు. లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసేవాడు.
ప్రతి ఉదయం రోజు మార్నింగ్ కూడా కనీసం ఒక్క అరగంటైనా మనం దేవుని సన్నిధిలో గడపకపోతే ఒక మంచి క్రైస్తవులుగా మనం జీవించలేమని మేరీకి చెప్పేవాడు. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడం అయిపోయిన తర్వాత తోటలోకి వెళ్ళేవారు. ఉదయకాలం అంటే మార్నింగ్ మంచు బిందువులు అంటే చెట్ల మీద మంచు పడి ఉంటుంది కదా, స్నో, వాటిని చూస్తుంటే మేరీకి చాలా ఇష్టం అనిపించేది. దగ్గరలో ఉన్న ఒక చిన్న కొండపైకి కూడా వాళ్ళు వెళ్ళేవారు. అక్కడి నుండి చూసినప్పుడు పచ్చడి చెట్లు, ఎర్ర ఎర్రని ఇల్లు ఎంతో అందంగా కనిపించేవంట. ఇలాంటి సమయంలో కూడా అక్కడున్న వాతావరణంను, చెట్లను చూపిస్తూ జేమ్స్ మేరీకి దేవుని గురించి చెప్పేవాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ప్రార్థించేవారు. ఆ కొండపై నుండి సన్ రైజ్ను చూపిస్తున్నప్పుడు జేమ్స్ చెప్పేవాడు, ఎలా సన్ రైజ్ వస్తే చీకటి, అప్పటి వరకు ఉన్న చీకటి ఆ నైట్ అంతా ఎలా వెళ్ళిపోతుంది, అలాగే మన హృదయంలో ఉన్న చీకటి అంటే ఏంటి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ చీకటి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? ఆ సన్ రైజ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా ఎలా వెళ్ళిపోతుందో, ఆ డార్క్నెస్ అంతా ఎలా పోతుందో, యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే అలాగే మన హృదయంలో ఉన్న చెడు అలవాట్లు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయన మనకు వెలుగులాగా దేవుడు కదా. సన్ ఎలా వస్తే డార్క్నెస్ ఎలా పోతుందో, మన హృదయంలోకి యేసయ్య వస్తే మన హృదయంలో ఉన్న చీకటంతా, చెడు అలవాట్లన్నీ కూడా వెళ్ళిపోతాయని మేరీకి జేమ్స్ చెప్తున్నాడు. జేమ్స్ ఇంకా ఏం చెప్పాడంటే, ఆ మంచు బిందువులలో సన్ రైజ్ పడినప్పుడు లోపల ఎలా వెలుగు వస్తుందో, అలాగే పరిశుద్ధ ఆత్మ దేవుడు కూడా మన హృదయంలో ఉంటే, దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే, మన హృదయంలో కూడా మంచి అలవాట్లు రావడము, మనం కూడా మంచి ఫలాలు అంటే మంచి అలవాట్లే నేర్చుకుంటాం. ఎలా యేసుప్రభు హృదయంలోకి వస్తే మన చీకటి అంతా వెళ్ళిపోతుందో, దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే మనము మంచి అలవాట్లు, ఆత్మఫలాలంటే తెలుసా మీకు? ఆత్మఫలాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఇలాంటివన్నీ సుగుణాలు ఎలా వస్తాయి? దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే అలా వస్తాయి. ఓకేనా? ఇదే జేమ్స్ మేరీకి చెప్తున్నాడు. ఊటిలో నుండే పక్షులు కిచకిచ్ కిచకిచ్ అంటూ ఉంటాయి కదా, తెలుసా మీకు? ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచారా మీరు అలా లేచి బయటకు వచ్చారనుకోండి, బర్డ్స్ అన్నీ సౌండ్స్ చేస్తాయి. వింటారా? ఒకసారి పెడతా నేను. ఇలా బర్డ్స్ అన్నీ కూడా సౌండ్ చేస్తాయి. అంటే అవి దేవుణ్ణి, వాటిని సృష్టించిన దేవుణ్ణి అవి స్తుతిస్తున్నాయంట. మరి మనం కూడా అలాగే ఉదయమే లేచి దేవుణ్ణి మనం కూడా స్తుతించాలి. మనల్ని కూడా దేవుడు చేశాడు కదా, అవునా కదా? మిమ్మల్ని మీరే చేసుకున్నారా చెప్పండి? కళ్ళు, చెవులు, ముక్కు మీరే తెచ్చుకున్నారా? కాదు కదా. దేవుడు ఇచ్చాడు మనకి ఇవన్నీ, మంచి హ్యూమన్ లైఫ్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని మనం ప్రొద్దునే స్తుతించాలి. ఇంకా చాలా చాలా ఇచ్చాడు దేవుడు. మనం ఆలోచిస్తుంటే మనకు ఎన్నో అర్థమైపోతాయి, తెలుసా? ఓకే. ఆకాశ పక్షులను, అడవి పూలను గూర్చి క్రీస్తు చెప్పిన వాక్యాలను వివరించి వాటిని పోషించు దేవుడు మనలను కూడా పోషించుటకు శక్తిమంతుడనే సత్యాన్ని నొక్కి చెప్పాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు ఏమైనా కష్టపడతాయా? పడవు కదా. చక్కగా ఎక్కడంటే అక్కడ వాటికి పుష్కలమైన ఆహారం, గింజలు చక్కగా అన్నీ ఏరుకొని చిన్న చిన్న పురుగులు తిని హాయిగా ఉంటాయి. అవేం కష్టపడవు. వాటిని దేవుడు పోషిస్తున్నాడు. వాటి కొరకు దేవుడు ముందే ఏర్పాటు చేశాడు. అలాగే మన కోసం కూడా దేవుడు ఎన్నో ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఏమీ బాధపడద్దు. ఆహారం ఉన్నా లేకపోయినా మన తండ్రి దేవుడు మనకిస్తాడు. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, అయినా వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, మీరేం చింతించొద్దు అని ఆయన శిష్యులకి యేసుప్రభు బోధించాడు. అలాగే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. ఇటువంటి వాతావరణంలో ఎదిగిన మేరీకి పూలంటే ఎంతో ఇష్టం. అందులోనూ లిల్లీ, గులాబీ పూలంటే చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం పువ్వులు వికసించనారంభించినప్పుడు మేరీ వాటిని తీసుకొని అందంగా కూర్చి తండ్రికి బహుకరించేది. జేమ్స్ ఎంతో సంతోషించేవాడు. మేరీకి వాతావరణం చాలా నచ్చేది. చక్కటి పువ్వులు పూసినప్పుడు లిల్లీ ఫ్లవర్స్ని, రోజ్ ఫ్లవర్స్ని అన్నిటిని కలిపి మంచి బొకే ప్రిపేర్ చేసి వాళ్ళ నాన్నకి గిఫ్ట్గా ఇచ్చేది మేరీ. జేమ్స్ కూడా సంతోషించేవాడు. ఎంతో తెల్లగా ఉండిన లిల్లీ పూలను చూసినప్పుడల్లా
జేమ్స్ ఏం చెప్పాడంటే, మేరీ ఈ లిల్లీ ఫ్లవర్ చూసావా ఎంత తెల్లగా ఉన్నాయి, అలాగే ఇది పవిత్రతకి అంటే హోలీనెస్కి ఇది గుర్తు, కాబట్టి మనం అలా ఉండాలి. చూడు ఒక్కసారి పట్టుకో అవి ఎలా వాడిపోతాయో, అలాగే చెడ్డ తలంపులు కూడా మన హృదయాన్ని త్వరగా పాడు చేస్తుంది. ఇప్పుడు ఆ లిల్లీ ఫ్లవర్ని పట్టుకోగానే మన చేతులతో పట్టుకుంటే నలిగిపోతుంది అది. అలాగే చెడు తలంపులు మన హృదయంలోకి వస్తే మన పరిశుద్ధత, మన హోలీనెస్ అంతా పోతూ ఉంటుంది అని మేరీకి చెప్పాడు. మన హృదయం ఒకవేళ అలా అయితే దానికి ఒక మార్గం ఉందని కూడా చెప్తున్నాడు. మలిన హృదయంను కడిగి పవిత్రపరచుటకు ఒక మార్గం కలదు, అదే క్రీస్తు రక్తం. ఆయన రక్తము మన హృదయమును శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా చేయును. అలాగూ కడగబడని హృదయం గలవాడు గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనలేదు అని పూలను హృదయంను పోల్చి వివరించేవాడు. అయితే ఇలా మనం చెడు తలంపులు మన హృదయాన్ని పాడు చేసినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో ఇలా ఎందుకు జరిగింది నా హృదయంలో. అప్పుడు మనము యేసు ప్రభు రక్తము మనలో ఉన్న మలినాన్ని కడిగి వేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు మనము మంచి హృదయం కలిగిన వాళ్ళం కావచ్చు. మేరీ ఈ పూలను చూసావా, ఇవి ఎర్రగా ఎంత అందంగా ఉన్నాయో, అలాంటి గుణాతిశయాలను ఇవి చూపిస్తున్నాయి, మంచి గుణాలను కలిగి ఉండాలని చూపిస్తున్నాయి. అయితే ఒకసారి కొన్ని రోజులకి ఇవి వాడిపోయినా కానీ వాటిలో ఉన్న సువాసన మాత్రం పోదు, వాటిలో ఉన్న మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది. అలాగే నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు, తర్వాత కొన్ని రోజులకు ఈ అందమంతా తగ్గిపోవచ్చు. అప్పుడు కూడా నువ్వు చాలా మంచిదానిగా ఉండాలి, నీ స్వభావం మారకూడదు, నీలో మంచి అలవాట్లు మారకూడదు అని చెప్తున్నాడు జేమ్స్. అంతేకాకుండా దేవుడు పైన రూపం అందాన్ని మాత్రం చూడడు, లోపల హృదయంలో ఉండే సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడతాడు. మనుషులు పై రూపాన్ని ఇష్టపడతారు, కానీ మనుషులైతే ఏం చేస్తారు, అందంగా ఉన్న వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. తెల్లగా చక్కటి కళ్ళు, మంచి హైట్ ఉంటే అబ్బాయి అమ్మాయి ఎంత బాగుంది, ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు అంటారు. కానీ దేవుడు అలా అన్నాడు. దేవుడు ఫస్ట్ మన హృదయం చూస్తాడు. మన హృదయంలో ఉన్నాయి అన్నీ కూడా దేవుడికి క్లియర్గా కనిపిస్తాయి. మన అలవాట్లు, మన మాటలు, మన చేష్టలు, మనం ఎలాంటి వాళ్ళమో దేవుడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దేవుడు చూసేది ఏంటి తెలుసా, మన హార్ట్నే. కాబట్టి దేవుడు పైన చూడడు, మనుషులకేమో హార్ట్ కనిపించదు, దేవుడికైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు దాన్ని చూస్తాడు, అదంటేనే దేవుడికి చాలా ఇష్టం. ఓకేనా. ఆ తోటలో ఒక చిన్న పొట్టి పండ్ల చెట్టు ఉండేదంట. ఆ చెట్టు ఏంటంటే మేరీ ఏ రోజైతే పుట్టిందే ఆ రోజే ఆ చెట్టు పెట్టారు. అయితే ఆ చెట్టుని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఎందుకంటే మేరీ పుట్టినరోజే పెట్టారు కదా, అందుకని దాన్ని ఎంతో శ్రద్ధగా చూసేవాళ్ళు. ఆ చెట్టు వసంతకాలంలో అంటే చెట్లు అన్నీ కూడా పూలు కాయలు పూసే సమయంలో చాలా బాగా పూసి చూడ్డానికి ఎంతో చక్కగా ఉండేదంట. ఒకరోజు ఏమైందంటే సడన్గా ఏమైంది, వాడిపోయింది చెట్లు, పూలన్నీ రాలిపోయినాయి, బోడిగా ఉంది చెట్టు చూస్తే. ఇప్పుడు దాన్ని చూసి మేరీ చాలా బాధపడింది, బాగా ఏడ్చింది కూడా. ఎంతో బాధపడుతున్న మేరీని జేమ్స్ ఎలా ఓదార్చాడంటే, మేరీ ఈ చెట్టు యొక్క లక్షణం అదే, ఇది ఇలాగే ఒకేసారి రాలిపోతుంది కానీ మళ్ళీ చిగురిస్తుంది. అయితే ఏంటంటే ఇది మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆత్మఫలాలతో నిండి ఉన్నావు, ఇప్పుడు నువ్వు చక్కటి మంచి దేవుణ్ణి తెలుసుకున్న అమ్మాయివి, చాలా ఆత్మఫలాలు అంటే ప్రేమ, సంతో ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ వెళ్ళిపోయి నువ్వు ఒకవేళ చెట్టు బోడిలా అయిపోయినట్టు నీలో ఆత్మఫలాలు లేవనుకో, నేను ఎంత బాధపడతా తెలుసా అని మేరీకి జేమ్స్ చెప్తున్నాడు. చెప్పడమే కాదు, జేమ్స్ ఎంతో బాధపడుతున్నాడు. తండ్రి బోధ అంతా కూడా మేరీ తన హృదయంలో లోతుగా నాటుకోసాగింది. అన్నిటినీ కూడా మేరీ ఎంతో శ్రద్ధగా వింటుంది. వాళ్ళ నాన్న చెప్పిన దేవుడి గురించిన మాటలు, ఆత్మఫలాల గురించి, తను కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మేరీ తన హృదయంలో పదిలపరుచుకుంది. మరి రెండో భాగంలో ఏం జరుగుతుందో, మేరీకి ఏం జరుగుతుందో, జేమ్స్కి ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మరి వెయిట్ చేస్తారా అప్పటి వరకు? మరి ఈ లోపల మీరు, నేను చెప్పాను కదా గలతీ 5:22 మీరు కంటతో నేర్చుకోవాలి. ఓకేనా. బాయ్ చిల్డ్రన్, మే గాడ్ బ్లెస్ యూ.